నమస్తే. ఒక డేటా అనలిస్ట్ జాబ్ అంటే మీకు ఫస్ట్ ఏం థాట్ వస్తుంది? బహుశా పెద్ద పెద్ద నంబర్స్, కాంప్లెక్స్ చార్ట్స్ ఇలాంటివి కదా? కానీ ఏఐ వచ్చాక ఆ రోల్ అంతా కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు మ్యాథ్ విజర్డ్స్ లాగా కాదు, ఎక్కువగా డేటా డిటెక్టివ్స్ లాగా పనిచేస్తున్నారు. సో ఈరోజు ఆ మోడర్న్ డేటా డిటెక్టివ్ ప్రపంచంలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కోడ్ చూడండి. కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు కదా. డేటా అనలిస్ట్స్ ఇప్పుడు డేటాని అనలైజ్ చేయడం కంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారంట. అంటే వాళ్ళ పని కేవలం ఏం జరిగింది అని రిపోర్ట్ చేయడం కాదు, ఎందుకు జరిగింది అనే కథ చెప్పాలి. అండ్ దాట్ ఐడియా ఇస్ అట్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుడే. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి లెట్స్ టేక్ అ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. లెట్స్ మీట్ ప్రియా. ప్రియా ఒక లీడింగ్ ఫుడ్ డెలివరీ కంపెనీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తుంది. మీరనుకుంటుండొచ్చు తన రోజంతా నంబర్స్ అండ్ స్ప్రెడ్షీట్స్తోనే గడుస్తుందని, కానీ అసలు కథ వేరు. లెట్స్ ఫాలో అ డే ఇన్ హర్ లైఫ్ అండ్ సీ ఫర్ అవర్ సెల్వ్స్. సో ఇట్స్ ద స్టార్ట్ ఆఫ్ అ న్యూ డే, అ మార్నింగ్ మిస్టరీ. ప్రియా ప్రతిరోజులాగే తన వర్క్ స్టార్ట్ చేసింది. కాఫీ ఆమె డెస్క్ మీద ఉంది, సిస్టమ్ లాగిన్ చేసింది. కానీ ఈరోజు పొద్దున్న తన డాష్బోర్డ్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ మిస్టరీ కనిపించింది. A detective's first case of the day has just begun. ప్రియా తన డాష్బోర్డ్ ఓపెన్ చెయ్యగానే ఒకే నంబర్ తన అటెన్షన్ అంతా గ్రాబ్ చేసింది. అ బిగ్ రెడ్ స్కెరీ నంబర్, -40%. చెన్నైలో ఆర్డర్స్ ఒక్క రోజులో 40% పడ్డాయి. జస్ట్ ఇమాజిన్ దాట్. అది ఏదో చిన్న డిప్ కాదు, అది ఒక మ్యాసివ్ రెడ్ ఫ్లాగ్. నౌ ద ఓల్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, ప్రియా వెంటనే కాంప్లెక్స్ ఈక్వల్ క్వెరీస్ రాయడం, డజన్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్స్ ఓపెన్ చేసి గంటలు కొద్ది డేటాలో డిగ్ చేసేది. కానీ ఇప్పుడు తన ఫస్ట్ రియాక్షన్, తన ఫస్ట్ ఇన్స్టింక్ట్ వేరు. అది జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్: అసలు ఏం జరిగింది? అందులోనే ఉంది అసలు మ్యాజిక్. ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఫర్ అ మోడర్న్ అనలిస్ట్ ఈజ్ ఇన్ కోడ్, ఇట్స్ క్యూరియాసిటీ. సో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రియాకి ఒక సీక్రెట్ వెపన్ ఉంది, తన పర్సనల్ సూపర్ అసిస్టెంట్, అ జనరేటివ్ ఏఐ. చూద్దాం ఈ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఈ కేస్ని ఎలా క్రాక్ చేస్తుందో. సో చూడండి, ప్రియా ఒక లైన్ కూడా రాయలేదు. జస్ట్ ప్లెయిన్ అండ్ సింపుల్ ఇంగ్లీష్లో వై డిడ్ చెన్నై ఆర్డర్స్ డ్రాప్ యెస్టర్డే అని అడిగింది. అండ్ బూమ్, సెకండ్స్లో తన ఏఐ అసిస్టెంట్ అన్ని డేటా సోర్సెస్ని స్కాన్ చేసింది. వెదర్ రిపోర్ట్స్, లోకల్ ఈవెంట్ క్యాలెండర్స్, సోషల్ మీడియా ట్రెండ్స్, యూ నేమ్ ఇట్. అండ్ ఇట్ కేమ్ బ్యాక్ విత్ అ సూపర్ సింపుల్ క్లియర్ ఆన్సర్. ఆ రోజు చెన్నైలో ఒక హై స్టేక్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది. అండ్ టు మేక్ థింగ్స్ వర్స్, అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్ కూడా పడ్డింది. A literal perfect storm for a food delivery business. Just think about that efficiency for a second. మాన్యువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అంటే గంటల పాటు పని, మేబీ అ హోల్ డే. కానీ ఏఐ వల్ల నిమిషాలలో మిస్టరీ సాల్వ్ అయిపోయింది. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ హర్ జాబ్, ద డయాగ్నోసిస్, ఈజ్ ఆల్రెడీ కంప్లీట్. ఫాస్ట్, యాక్యురేట్ అండ్ incredibly efficient. Okay, so now the problem is identified. But, and this is the most important part, ప్రియా పని ఇక్కడితో అయిపోలేదు. యాక్చువల్లీ ద రియల్ వర్క్ ఇస్ జస్ట్ బిగినింగ్. ప్రాబ్లమ్ని రిపోర్ట్ చేయటం కాదు, దాన్ని ఒక కంపెలింగ్ స్టోరీగా మార్చి ఒక సొల్యూషన్ ప్రపోజ్ చేయటం. ఇట్స్ టైమ్ టు గో ఫ్రమ్ డయాగ్నోసిస్ టు యాక్షన్. ప్రియా ఇక్కడితో ఆగలేదు, తన క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. తన ఏఐ అసిస్టెంట్ని ఈసారి క్రికెట్ సీజన్లో స్లో డేస్ కోసం క్రియేటివ్ క్యాంపెయిన్ ఐడియాస్ ఇవ్వు అని అడిగింది. ఏఐ కొన్ని కూల్ ఆప్షన్స్ ఇచ్చింది. అందులో నుంచి ప్రియా మ్యాచ్ స్పెషల్స్ అనే ఐడియాని పిక్ చేసుకుంది. షీ డిడ్ంట్ జస్ట్ స్టాప్ దేర్. షీ ప్రిపేర్డ్ టు ప్రెజెంట్ ఇట్ టు ద మార్కెటింగ్ టీమ్ అండ్ ఈవెన్ యూజ్డ్ ఏఐ సిమ్యులేషన్స్ టు టెస్ట్ ది ఐడియా అండ్ ప్రిడిక్ట్ ఇట్స్ సక్సెస్ రేట్. చూసారా, షీఈ్ నాట్ జస్ట్ అన్ అనలిస్ట్ ఎనీమోర్, షీఈ్ అ ఫుల్ ఆన్ స్ట్రాటజిస్ట్. సో పిక్చర్ ద సీన్. ప్రియా ఈజ్ ఇన్ ద మీటింగ్ రూమ్. కానీ తన స్క్రీన్ మీద నంబర్స్తో నిండిన బోరింగ్ స్ప్రెడ్షీట్ లేదు. No way. Instead, she's telling a story. She took that scary -40% number and she flipped it. She framed it, not as a crisis, but as a massive, untapped opportunity. And then she concludes her presentation with this incredibly powerful statement. Manam ee slow days ni mana company ki biggest revenue days ga marchovachu. Wow. I mean, think about that. A confidence, a vision. Adi kevalam data-driven storytelling nunchi matrame astundi. Alright, so Priya Katha Chusaka, let's zoom out a bit. We get a much clearer idea of what the real analyst job looks like in the age of AI. Let's break it down.
Just to put this into perspective, కొన్ని years back, let's say 2020లో, Priya's manager probably spent a full 8-hour day on manual tasks, data cleaning, making charts, all that tedious stuff. But now, with AI's help, Priya gets all of that done in just 30 minutes. 30! So ఆ మిగిలిన టైం అంతా ఏం చేస్తుంది? That's the key. She's focused on strategy, storytelling, and creative problem solving. సో ప్రియా రోజుని ఒక టైమ్ లైన్లో చూస్తే మనకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది, రైట్? It starts with a mystery, moves quickly to an AI-powered investigation, then it's all about presenting a story. And look at that last item, continuous learning. The job isn't static anymore. Constant learning is absolutely key to success. So, if we had to sum it all up, what is a modern data analyst? Honestly, I think the best analogy is this. They're a doctor for the business. Seriously, they use data to understand the symptoms. They diagnose the core problem. And then, most importantly, they prescribe a strategic solution to make the business healthier and stronger. It's a perfect fit. So I want to leave you with one final thought to chew on. If AI is going to handle all the complex math, all the heavy lifting of data analysis, what do you think is the single most important human skill for the analysts of tomorrow? Is it that spark of curiosity? Is it pure creativity? Or is it the art of powerful storytelling? Maybe a mix of all three. Definitely something worth